హలో అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనం కొబ్బరి పాలతో అన్నాన్ని ఎలా వండుకోవాలో చూద్దామండి. నేను ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక గరిటెలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులండి కొంచెంగా వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బారుగా కట్ చేసుకున్నానండి సన్నగా. నేను పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. ఇవి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకున్నానండి. ఇది వేగిన తర్వాత ధనియాల పొడి అండి 1/2 స్పూన్ వేసుకున్నాను. అంతా కొంచెం కొంచెంగా లైట్గా వేసుకుంటున్నాను. నేను బాస్మతి బియ్యం గిద్దెడు తీసుకున్నానండి 1 కప్పుడు. ఇవి ఈ ఆయిల్లో వేయించుకోవటం వల్ల పొడి పొడిగా వస్తుందండి. ఈ విధంగా వేయించుకొని కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. నేను 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని సాల్ట్ వేసుకుందామండి. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. మంచిగా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోండి, మీ చాయిస్. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్.